ఒక పచ్చి నిజం మీకు చెప్తాను. మనకు చావంటే భయం లేదు. ఇది ఒక సినిమా డైలాగ్ కాదు, ఇది పచ్చి నిజం. మనకు చావంటే అసలు భయమే లేదు. సరే, మరి చావు అంటే భయం ఉండాలా లేదా అనే కాంట్రవర్సీస్ లో నేను వెళ్ళను. కానీ చావు అనేది మనకు రానంతటి వరకు మనం దాన్ని చాలా తేలికగా చూస్తాం, అవునా? సపోజ్ మనకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా పోతే మనం చాలా బాధపడతాం. ఐ థింక్ చావు రోజు ఎంత పెద్ద శత్రువు అయినా సరే అయ్యో అని ఒక్క చిన్న మాట అయినా అంటారు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం ఆ మనిషిని మళ్ళీ లైఫ్లో చూడం, అవునా? అలాంటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషిని మనం లైఫ్ లాంగ్ చూడం, ఎప్పుడైనా పోయేదే. అలాంటప్పుడు చిన్న వాటికి, చీటికి మాటికి పెద్ద గొడవలు అవసరమా? ఒక చిన్న స్టాటిస్టిక్స్ పెట్టారు. అంటే లైఫ్ బెడ్ మీద ఉన్నప్పుడు కొందరిని ఇంటర్వ్యూ చేశారనమాట. అంటే మీ లైఫ్ లో మీరు లాస్ట్ స్టేజ్ కి వచ్చేసారు, మీకు ఏదైనా రిగ్రెట్స్ ఉన్నాయా అంటే వాళ్ళు 5 టైప్స్ ఆఫ్ రిగ్రెట్స్, అంటే 5 రకాల పశ్చాత్తాపాలు పడ్డారు. అవేంటనేదే ఈరోజు నా మెసేజ్. నంబర్ 1, గోల్స్. మన ఇండియాలో సగం మంది బయట సొసైటీ చెప్తేనే వింటాం. చాలా తక్కువ మంది వాళ్ళ మనసుని ముందు పెట్టి వాళ్ళ డ్రీమ్స్ ని సాధిస్తారు. సంతోషంగా ఉండాలి అంటే సొసైటీ చెప్పేది ఏంటంటే మంచి జాబ్, మంచి శాలరీ, మంచి ఇల్లు. అఫ్ కోర్స్ వినటానికి చాలా అందంగా ఉన్నాయి కదా, బట్ రియల్ క్వశ్చన్ ఏంటంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీకు డ్రీమ్ అనేది లేదా? ఎవడో చెప్తాడు టాలెంట్ వేస్ట్ అని, కానీ టాలెంట్ ఉంటే చాలు డ్రీమ్స్ ఎలాంటిదైనా అకంప్లిష్ చేయొచ్చు. కానీ మనం భయపడతాం, ఎందుకంటే సొసైటీ మనల్ని అలా చేసింది. ఏం బాబు నెక్స్ట్ ఏంటి, బీఎస్సీయా, ఇంజనీరింగ్ చేయొచ్చు కదా, ఆర్ట్సా, ఆర్ట్స్ లో ఏముంది, కంప్యూటర్స్ తీసుకో, యుఎస్ కి వెళ్ళు. ఫ్రెండ్స్, అడ్వైస్ బ్యాడ్ అంటలేను. ఇలా చాలా మంది ఇంకొకరి మాటలు విని వాళ్ళ ఐడెంటిటీని కోల్పోతారు. సో లాస్ట్ స్టేజ్ వాళ్ళు వాళ్ళ టైం వచ్చినప్పుడు అయ్యో నా డ్రీమ్స్ ని నేను అకంప్లిష్ చేయలేదే అంటూ బాధపడ్డారు. అది అవసరమా? ఫ్రెండ్స్, ఒకప్పుడు 100 ఏళ్లు బతికేవాళ్ళం, ఇప్పుడు ఎవడు ఎప్పుడు పోతాడో తెలీదు. అలాంటప్పుడు మన చావు మనం చావటం బెస్ట్. సో లైఫ్ లో నేను అనుకునేది సాధించలేదే అనే ఒక రిగ్రెట్ చాలా భయంకరం. నంబర్ 2, ఓవర్ వర్కింగ్. అంటే అవసరానికి మించి పని చేయడం. చాలా డబ్బు సంపాదించాలి, ఆఫీస్ లో ఎక్కువ వర్క్ చేయాలి, బిజినెస్ ని బాగా డెవలప్ చేయాలి, ఇంకా వర్క్ చేయాలి, మంచిదే. కానీ వర్క్ అండ్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోకపోతే ఇంకో వైపు ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ని మనం కోల్పోతాం. అది ఇక్కడ ఈ లాస్ట్ స్టేజ్ వాళ్ళు రిగ్రెట్ అయిన సెకండ్ విషయం. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి కూడా టైం ఇవ్వాలి. ఏముంది, కంపెనీకి మనం కావాలి, అందుకే కరెంట్లీ వీఆర్ ఆన్ హై డిమాండ్. తర్వాత ఎవడో ఒకడు మనల్ని రీప్లేస్ చేయాల్సిందే కదా. కానీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, దే యాడ్ మీనింగ్ టు అవర్ లైఫ్. నంబర్ 3, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం. మీ మమ్మీకి, డాడీకి ఫేస్బుక్ లో ఐ లవ్ యూ మమ్మీ, యు ఆర్ ద బెస్ట్ అంటూ ట్యాగ్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్మా థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్, నాన్న థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, ఐ లవ్ యూ అని అంటే ఎంత బాగుంటుంది. ఇదే కాదు, ఎందులో అయినా సరే ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి. ఇఫ్ యూ లవ్ సమ్వన్ వెళ్లి చెప్పేసింది. నీకేదైనా నచ్చలేకపోతే ఫేస్ మీద చెప్పేయాలి. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టి నీ మనసులో ఏముంది అది ఎక్స్ప్రెస్ చేయి. అప్పుడు యూ విల్ నెవర్ ఫేస్ సచ్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. 4, ఫ్రెండ్స్, స్నేహితులు. మన లైఫ్ లో మనకు ఫ్యామిలీ తర్వాత వచ్చేది ఫ్రెండ్స్. కానీ మన గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ కోసం ఒక్కోసారి వాళ్ళని కూడా దూరం చేసుకుంటాం. నెవర్ డూ దట్ మై ఫ్రెండ్. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది దేవుడు మనకిచ్చిన ఇంకో పెద్ద గిఫ్ట్ ఆఫ్టర్ ఫ్యామిలీ. మన డర్టీ సీక్రెట్స్ నుండి సిల్లీ సీక్రెట్స్ అన్ని షేర్ చేసేది వాళ్ళతోనే. లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అందరి విషయం మీద చాలా పశ్చాత్తాపడ్డారు. డోంట్ లూజ్ యువర్ ఫ్రెండ్స్. నంబర్ 5, బీయింగ్ హ్యాపీ.
లైఫ్ లో మనం అన్నిటినీ చాలా సీరియస్ గా తీసుకుంటాం తెలుసా. ఐ థింక్ అది మనం కొద్దిగా ఆపేయాలి. కమాన్ యార్, ఈ కెరియర్, మ్యారేజ్, రిలేషన్షిప్ అన్నిటినీ అంత సీరియస్ గా తీసుకోవద్దు. గివ్ అ బ్రేక్. రెండోది, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. బ్లాంక్ పేపర్ ఇస్తే వాటిలో నీకు ఏదైనా చేస్తే సంతోషం ఉంటుంది అంటే అవి చేసేయి. ఇది మంచి, ఇది చెడ్డ అని నేను జడ్జ్ చేయను. అది మీ అంతరాత్మకు సంబంధించింది. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ద జాబ్, లీవ్ ఇట్. నీకు బ్రేక్ కావాలి అంటే ఏదో సోలో ట్రావెలింగ్ వెళ్ళిపో. లైఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, వాటిని సీరియస్ గా చేసుకోకుండా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. సో ఇవి ఫ్రెండ్స్, లైఫ్ లో బిగ్గెస్ట్ రిగ్రెట్స్. సెకండ్ లైఫ్ ఉంటే బాగుండు కదా, బట్ మనకు ఒక్క లైఫ్, ఆ లైఫే చాలు ఈ మూమెంట్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో ఈ 5 పాయింట్స్, ఈ 5 రిగ్రెట్స్ ఇన్ అ పర్సన్స్ లైఫ్ ఉండొద్దు అంటే నేను చెప్పిన ఈ యొక్క 5 పాయింట్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.